సో నార్మల్లీ జనరల్ గా పళ్ళ ప్రాబ్లమ్స్ అంటే పళ్ళ చిగుర్లలో వాపు, పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం కారడము, టూత్ ఇష్యూస్ అంటే చాలా మందిలో ఈ టూత్ క్యావిటీస్ అంటాము, చిన్న ఏజ్ లోనే ఎక్కువగా పళ్ళన్ని డ్యామేజ్ అయిపోవడం, అండ్ పెద్దవారిలో కూడా కంప్లీట్ గా కొంతమందిలో బోన్ అంటే జా బోన్ అంటాం, ఆ బోన్ లాస్ అయిపోవడం, వీటన్నిటిని ఏమంటాం అంటే జనరల్లీ పెరియోడాంటైటిస్ అని అంటాం. సో ఈ పెరియోడాంటైటిస్ లాంటి కండిషన్స్ వల్ల మనకు కొంతమందిలో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఈ మధ్యలో చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు అని చెప్పేసి న్యూస్ లో చూస్తున్నాం. వీటికి గల ముఖ్య కారణము వేరే ఇతర కారణాలు ఉన్నప్పటికీ వాళ్ళకు బీపీ లేకపోతే షుగర్ లేకపోతే థైరాయిడ్ ఇట్లాంటి హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు జనరలీ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, అది ఓకే. కానీ కొంతమందిలో ఎలాంటి ప్రీవియస్ హెల్త్ హిస్టరీస్ లేకుండా కూడా కొంతమంది సడన్లీ హార్ట్ అనేది అటాక్ అయిపోతూ మనకు డెత్ దాకా వెళ్ళిపోతున్నారు సడన్లీ. సో ఎందుకు అని ఒక స్టడీలో కొంతమంది చెప్తున్నది ఏంటంటే, అంటే రీసెర్చ్ చేసి చెప్తున్నది ఏంటంటే, టీత్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మేజర్ గా చాలా సంవత్సరాల తరబడి పళ్ళ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళలో హార్ట్ అనేది కంప్లీట్ గా సడన్లీ బ్లాకేజ్ అయిపోతూ హార్ట్ అటాక్స్ వస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఎలా, దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఐఎమ్ డాక్టర్ సతీష్ రా. సో మనం జనరల్లీ చూసే హెల్త్ ఇష్యూస్ ఏముంటాయంటే టీత్ లో పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం కారడం. సో ఈ పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం కారడము, పళ్ళు ఊడిపోవడము, లూజ్ గా అయిపోవడం, దానికి గల ముఖ్య కారణం ఏంటంటే విటమిన్ సి తగ్గడం. విటమిన్ సి తగ్గడం వల్ల ఏమవుతుందంటే మీ కొల్లాజన్ అనేది కరెక్ట్ గా ప్రొడక్షన్ కాక ఈ కొల్లాజన్ తగ్గడం వల్ల మీకు బోన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ అండ్ చిగుళ్ళలో కూడా వాపు వస్తూ ఆ చిగుళ్ళలోంచి రక్తం కారడము, పళ్ళు అనేవి వీక్ అయిపోయి టీత్ అనేది కంప్లీట్ గా లాస్ అయిపోవడం చూస్తుంటాం. సో దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే విటమిన్ సి తగ్గడం. చాలా మందిలో ఉండే ప్రాబ్లం ఏంటంటే జింజివైటిస్ అని అంటాం, అండ్ కొంతమందిలో పెరియోడాంటైటిస్ అని అంటాం. అంటే మీరు ఒకటి జనరల్లీ పళ్ళ నొప్పితో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు జింజివైటిస్ వచ్చిందని అని చెప్తుంటారు. కొంతమంది డాక్టర్స్ పెరియోడాంటైటిస్ ఇష్యూస్ వచ్చాయని చెప్తుంటారు. వీటికి గల ముఖ్య కారణం ఏంటంటే విటమిన్ ఏ తగ్గడం. ఈ విటమిన్ ఏ తగ్గడం వల్ల మీకు పెరియోడాంటైటిస్ కండిషన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. చాలా మందికి ఇవి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి కూడా వస్తుంది. సో వీటన్నిటి గల కారణం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఏ డిసీజ్ ఫస్ట్ వస్తున్నాయో మనం చూద్దాము. నెక్స్ట్ మేజర్ గా చూసే ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి పళ్ళలో జివ్వం అంటూ ఉంటది. ఈవెన్ కొంతమందికి నార్మల్ గా ఏవైనా వాటర్ తాగినా కానీ జివ్వం అనే కండిషన్ లోకి వస్తూ ఉంటది. కొంతమంది చల్లటి నీళ్లు తాగుదామంటే ఇంకా భయం, నరకం కనిపిస్తూ ఉంటది. ఇది ఎందుకు అంటే మీకు నరాల ఇష్యూస్ అంటే నర్వ్ ఎండింగ్స్ అనేవి బాగా సెన్సిటివ్ గా తయారైపోయి మీకు జివ్వం అనే సెన్సేషన్ వస్తూ ఉంటుంది. దీనికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా విటమిన్ B1 తగ్గడం. సో ఈ విటమిన్ B1 తగ్గడం వల్ల మీకు నరాల సంబంధ ఇష్యూస్ వస్తూ ఆ పళ్ళలో మీకు సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంటుంది. నెక్స్ట్ మేజర్ ఇష్యూ ఏంటంటే చాలా రకాల టూత్ ఇష్యూస్ అంటే పళ్ళ ప్రాబ్లమ్స్ తోటి మీరు సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటారు, ఇవే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు. సో ఎందుకు వస్తున్నాయి ఇవి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, మీకు ఎప్పుడైతే మనం తీసుకుంటున్న ఫుడ్ లో షుగర్ కంటెంట్ ఎక్కువైపోయి కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువైపోతుంటుందో అప్పుడు అది ఏం చేస్తుందంటే మీ టీత్ పైన ఒక గట్టి పొర ఉంటుంది, అది ఎనామిల్ అంటాం. ఈ ఎనామిల్ అనేది ద స్ట్రాంగెస్ట్ థింగ్. ఈ ఎనామిల్ పొరను ఏం చేస్తుందంటే మీరు తిన్న షుగర్ కానీ మీరు తిన్న కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ టీత్ దగ్గర ఉండే గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతూ ఎక్కువగా మీకు పెరిగిపోయే బ్యాక్టీరియా ఏంటంటే స్ట్రెప్టోకోకై గోర్డోని విరిడాన్స్. స్ట్రెప్టోకోకస్ గోర్డోని విరిడాన్స్ అనే ఒక బ్యాక్టీరియా అనేది బాగా పెరిగిపోయి ఆ ఫర్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు తిన్న షుగర్ అంతా కూడా ఏం చేస్తుందంటే అక్కడ ఫర్మెంట్ అయిపోయి ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే బ్యాక్టీరియా ఉందో స్ట్రెప్టోకోకై బ్యాక్టీరియా అనేది బాగా పెరిగిపోయి ఆ బ్యాక్టీరియా వెళ్ళి మీ ఎనామిల్ పొరను కంప్లీట్ గా తొలిచేస్తుంది. అంటే అంత స్ట్రాంగెస్ట్ బోన్ ని కూడా టీత్ ని కూడా మీకు అది తొలిచేసి కంప్లీట్ క్యావిటీస్ అంటే కంప్లీట్ గా మీకు రంధ్రాలు పడుతుంటాయి కొంతమందిలో. ఈవెన్ కొంతమందిలో స్మోకింగ్ చేసే వాళ్ళలో మనకి ఇష్యూస్ చూస్తుంటాము, అండ్ టొబాకో తీసుకున్న వాళ్ళలో, డ్రింకింగ్ చేస్తున్న వాళ్ళలో చూస్తుంటాము. ఇవి ఏవి చేయకపోయినా చాలా మందిలో మనం గమనిస్తున్నాము ఇట్లాంటి టీత్ ఇష్యూస్. మరి స్మోకింగ్ చేయలేదు, డ్రింకింగ్ చేయలేదు, నేను ఎప్పుడు కూడా డ్రింక్ చేయలేదు అని చెప్పే వాళ్ళలో గల ముఖ్యమైన కారణం ఏంటంటే మీరు తీసుకునే కూల్ డ్రింక్స్. ఈ కూల్ డ్రింక్స్ లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తింటున్నారు ఏదో ఒకటి, రెస్టారెంట్ కి వెళ్ళారు, తిన్నారు, ఇమీడియట్ గా ఏం చేస్తారు మీరు ఏదో కోకో లేకపోతే స్ప్రైట్ పెప్సో ఏదో ఆర్డర్ చేస్తారు, అది తాగుతారు. సో దీంట్లో ఉండే యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువ అవడం వల్ల ఈ ఎనామిల్ పొర అనేది తొలగిపోతూ ఉంటుంది. సో ఏ ఫుడ్ లో మీకు ఎంత యాసిడ్ అనేది ఉందనే దాని గురించి కూడా చెప్తా ఇప్పుడు. సో జనరల్లీ యాసిడ్ ఆల్కలైన్ అంటే ఏంటంటే 0 to 6 ఉంటే మనం యాసిడిక్ అంటాము, 7 ఉంటే న్యూట్రల్ అంటాము, 8 to 14 ఉంటే మనం
మనకు ఆల్కలైన్ అంటాం, అంటే ఆమ్లము క్షారము అంటాం. సో ఈ ఆమ్లము అనేది ఏంటంటే 0 to 6 వరకు ఉంటే ఆమ్లము అంటాం. సో 8 to 14 ఉంటే క్షారము అంటాం. ఎప్పుడైతే మనం తీసుకున్న ఫుడ్ లో ఆమ్లం ఎక్కువైతుందో, అసిడ్ ఎక్కువైపోతుందో, అప్పుడు అది టీత్ పైన ఉన్న ఎనామిల్ పొరను కంప్లీట్ గా డ్యామేజ్ చేస్తూ వస్తుంటది. సో ఏ ఫుడ్ లో మనకి ఎంత యాసిడ్ ఉంటుంది, ఎంత ఆమ్లం ఉంటుంది అని అంటే, జనరల్లీ కోక్స్ లో, ఇప్పుడు మీరు తినేటప్పుడు తీసుకునే కూల్ డ్రింక్స్ లో ఎంత ఆమ్లం ఉంటుంది అంటే ఆల్మోస్ట్ 2, అంటే మనకు 6 నుంచి 0కి ఆమ్లము అంటాం. సో 6 ఉంటే ఓకే, 5 ఉంటే ఇట్స్ ఓకే. అలా కాకుండా ఇంకా 4 బిలో ఉందనుకోండి, అంటే ఇప్పుడు మీకు 1, 2 ఉందనుకోండి, ప్యూర్లీ అసిడిక్ అనమాట. యాసిడ్ అంటే ఏంది, మీరు ఇప్పుడు యాసిడ్ ముఖం మీద పోసి కాలిపోతుంది అంటారు కదా, సో అట్లా అసిడిక్ కంటెంట్ ఎక్కువ ఉంది అంటే మీకు 0 to 1, 2 మధ్యలో ఉంటే బాగా అసిడిక్ గా ఉన్నట్టు. ఇప్పుడు మీరు తీసుకునే కోక్స్ లో, కూల్ డ్రింక్స్ లో ఆల్మోస్ట్ 2 to 3 మధ్యలో ఉంటుంది దాని అసిడ్ కంటెంట్. సో కోక్స్ లో 2.4 ఉంటుంది, అండ్ నెక్స్ట్ బీర్ లో 4 to 4.5 ఉంటుంది అసిడిక్ నేచర్. మనం డైలీ తీసుకునే టీలో 5 to 5.5 అసిడిక్ నేచర్ ఉంటుంది, అండ్ కాఫీలో 5 to 6 అసిడ్ ఉంటుంది, ఆమ్లతత్వం ఉంటుంది. అండ్ జనరల్లీ చాలా మంది ఆపిల్ సైడర్ వెనిగర్ అని చెప్పేసి, ఇప్పుడు చాలా కొంతమంది ట్రీట్మెంట్స్ లో ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే బాగుంటుంది అని ఎక్కువ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటున్నారు. కొన్ని రకాల ట్రీట్మెంట్స్ లో పొద్దున్న లేవగానే తీసుకోవడం ఇట్లా చేస్తున్నారు. సో ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక 1 to 2 స్పూన్స్ తీసుకున్నారు అనుకోండి వాటర్ లో కలిపి, అప్పుడు దాని ఆమ్లతత్వం ఎంత ఉంటుంది అంటే 4.2 ఉంటుంది. అండ్ లెమన్స్, మనం రెగ్యులర్ గా ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి లెమన్స్ యూజ్ చేస్తుంటాం, ఎక్కువగా లెమన్ వాటర్ తాగడం ఇవన్నీ చేస్తుంటాం. సో ఎవరికైతే ఈ టీత్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు మీరు లెమన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో కూడా ఆల్మోస్ట్ 5.5 అసిడిక్ నేచర్ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే అందరికీ చెప్పట్లేదు, పళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ అసిడిక్ గా ఉండే లెమన్ గానీ, ఆపిల్ సైడర్ వెనిగర్ గానీ, టీ గానీ, కాఫీ గానీ, కూల్ డ్రింక్స్ కానీ మీరు రెగ్యులర్ గా కన్సమ్ చేస్తూ ఉంటే, ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మీ ఎనామిల్ పొర డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా సెన్సిటివిటీకి దారి తీసి మనం ఏం చేస్తాము, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కూడా కొంతమంది పనికి రాకుండా కంప్లీట్ బోన్ డ్యామేజ్ అయిపోతుంది. వీటి నుంచి మనం బయటపడాలి అంటే ఫస్ట్ మీరు ఆపాల్సినవి షుగర్ ఆపండి, నెక్స్ట్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గించండి, అండ్ రాత్రి టైంలో మీరు లేట్ నైట్స్ తినకండి. ఎందుకంటే లేట్ నైట్స్ తినడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫుడ్ అంతా మీరు తింటున్నారు అనుకుంటున్నారు, కానీ ఈ బ్యాక్టీరియాకి, ఈ ఫంగస్ కి ఎక్కువగా మీరు ఫుడ్ ఇస్తున్నారు. ఆ నైట్ టైంలో మీరు ఎక్కువ తినడం వల్ల అంతా కంప్లీట్ గా ఓరల్ హైజీన్ అనేది దెబ్బతినిపోయి ఇంకా టీత్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి, ఇంకా పళ్ళు నొప్పి ఎక్కువైపోతుంది. కంప్లీట్లీ చిన్న 35 years లోపే కంప్లీట్ గా ముసలి వాళ్ళకు పోయినట్టు పళ్ళన్నీ పోయి మీరు క్లిప్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ చేయాల్సింది షుగర్ ఇవి అవాయిడ్ చేయడము, కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయడము. అండ్ ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్టు మీ టీత్ ప్రాబ్లమ్స్ కి, మీ హార్ట్ ఇష్యూస్ కి గల సంబంధం ఏంటి? ఎప్పుడైతే మీకు ఈ పళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ, ఈ స్ట్రెప్టోకాకస్ విరిడెన్స్ అనేది ఎక్కువ అయిపోతుందో, అది ఎక్కువ అయిపోవడం వల్ల మీ బ్యాక్టీరియా అనేది ఎక్కువైపోవడం వల్ల అది ఏమవుతుందంటే మీ టీత్ లోంచి, ఆ ఇన్ఫెక్షన్ లోంచి, ఆ పస్ లోంచి అది ఏమవుతుందంటే టీత్ లోంచి కంప్లీట్ గా బ్లడ్ స్ట్రీమ్ లోకి వచ్చి, అంటే రక్త ప్రవాహంలో చేరి, అది ఫైనల్లీ అది హార్ట్ లోకి వచ్చేసి స్టోర్ అయిపోయి ప్లేక్స్ లాగా ఫామ్ అయిపోయి కాల్షియం డిపాజిట్స్ ఎక్కువైపోయి, సో మీకు కాల్షియం ప్లేక్స్ అనేవి స్టార్ట్ అయిపోయి మీకు బ్లాకేజ్ అనేవి హార్ట్ లో జరుగుతున్నాయి. ఇది ద మోస్ట్ వర్స్ట్ సినారియోలో చెప్తున్నా. అంటే జనరల్లీ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎక్కువగా టీత్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఫైనల్లీ కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం కూడా మీరు తీసుకుంటున్న ఈ ఫుడ్ లో ఉండే యాసిడ్ కంటెంట్ ఎక్కువైపోయి, బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువైపోయి, ఆ బ్యాక్టీరియా అనేది కంప్లీట్లీ మీ రక్త ప్రవాహం ద్వారా హార్ట్ లోకి వెళ్ళి ఫైనల్లీ హార్ట్ లో సెటిల్ అయిపోవడం వల్ల కాల్షియం అనేది ఎక్కువగా అయిపోయి ఆ బ్లాకేజ్ చేసి మీ రక్త ప్రవాహంలో ఇబ్బంది కలిగి మీ హార్ట్ బ్లాకేజ్ అయిపోయి మీకు సడన్ గా హార్ట్ అటాక్స్ రావడానికి కూడా దోహదపడుతుంది. జనరల్లీ మనకు ఈ విటమిన్స్ లో ముఖ్యంగా మీరు విటమిన్ ఏ తీసుకుంటే జింజివైటిస్ తగ్గుతుంది, పెరియోడాంటైటిస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ విటమిన్ సి తీసుకోవడం వల్ల కొల్లాజిన్ అనేది ఎక్కువగా ప్రొడక్షన్ అయ్యి మనకు గమ్స్ అనేవి స్ట్రెంత్ అయిపోతూ ఈ రక్తం అనేది, అంటే బ్లీడింగ్ గమ్స్ అంటాము, అది తగ్గడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ విటమిన్ డి అనేది ఏం చేస్తుంది, మీకు సపోర్ట్ ఇస్తుంది. దేనికి? కాల్షియం అబ్జార్ప్షన్ కి విటమిన్ డి అనేది సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ విటమిన్ K2 ఏం చేస్తుంది అంటే ఆ కాల్షియం, ఏదైతే కాల్షియం వచ్చిందో ఆ కాల్షియం తీసుకుపోయి మీ టూత్ లో ఉన్న టిష్యూస్ లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. విటమిన్ K2 అనేది ఈ కాల్షియం, విటమిన్ డి ఏదైతే కాల్షియం అబ్జార్బ్ చేసుకుందో మీరు తిన్న ఫుడ్ లోంచి, ఆ తిన్న ఫుడ్ లోంచి వచ్చిన కాల్షియం ఏం చేస్తుంది, మీ బోన్స్ స్ట్రెంథనింగ్ కోసం విటమిన్ K2 అనేది తీసుకుపోయి మీ బోన్స్ లో
నిల్వ చేస్తుంది. సో దానివల్ల కాల్షియం ఎక్కువ అవడం వల్ల మీ టీత్ అనేది హెల్దీగా తయారైపోతుంది. అండ్ ఇంకా ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాల్సింది విటమిన్ ఎఫ్ అంటాం. దీన్ని జనరల్లీ ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. ఈ విటమిన్ ఎఫ్ అనేది ఏంటంటే మనకు జనరల్లీ మన బాడీలో ప్రొడక్షన్ ఉండదు కాబట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది. లిపోలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్ అని చెప్పేసి చెప్తుంటాము, ఏఎల్ఏ అని చెప్పేసి చెప్తుంటాము. ఇవి విటమిన్ ఎఫ్ అనేది ఏం చేస్తుందంటే మనం విటమిన్ ఎఫ్ తీసుకోవడం వల్ల ఇది కాల్షియాన్ని మీ టిష్యూస్ లోకి, అంటే చిన్న చిన్న మీ టీత్ లో ఉండే టిష్యూస్ లోకి ఇది ట్రాన్స్పోర్ట్ చేసి మీకు హెల్దీగా ఉండేలా టీత్ ఓరల్ హైజీన్ ని కాపాడుతుంది. సో ఇక్కడ మనకు సపోర్ట్ చేసేవి ఏంటి, విటమిన్ డి అండ్ విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ K2 అండ్ నర్వ్ రిలేటెడ్ అంటే జివ్వు మనకుండా విటమిన్ B1. ఈ విటమిన్స్ అనేవి మీ టీత్ కి చాలా అవసరము. అండ్ ఇంకా మీకు హెల్దీ కోసం అంటే మీ ఓరల్ హెల్త్ కోసం మీరు రెగ్యులర్ గా ఒరిగానో ఆయిల్ తీసుకుంటే మంచిది. నెక్స్ట్ మనం జనరల్లీ మనం యూజ్ చేసే వాటిల్లో క్లోవ్స్, సో మనము ఈ లవంగాలు, కొంతమంది పరనొప్పి వస్తుందంటే లవంగం పెట్టుకోండి అంటారు. సో ఇవి నేచురల్ యాంటీబయాటిక్స్ అంటాము. ఏవి, ఒరిగానో ఆయిల్, ఈ క్లోవ్స్, లవంగాలు, గార్లిక్ కూడా మంచిదే. అండ్ థైమ్ అని చెప్పేసి చెప్తుంటాము, వన్ ఆఫ్ ద మోస్ట్ నేచురల్ యాంటీబయాటిక్స్. సో ఇవి వాడడం వల్ల మీ పళ్ళ హైజీన్ అనేది బాగుంటుంది. అండ్ ఈ చిగుళ్ళ సమస్యలు, ఈ పళ్ళ నొప్పులు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ దాకా పోకుండా ఈ విటమిన్ డి, K2, విటమిన్ సి రెగ్యులర్ గా మీరు మీ ఫుడ్స్ ద్వారా తీసుకుంటే కొల్లాజన్ సబ్స్టెన్స్ అనేది పెరిగిపోయి సో మీకు ఈ ఓరల్ హైజీన్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.